జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు అక్టోబర్ 27, 2024 నుండి నవంబర్ 2, 2024 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు. ఈ వారం మీ ఆహారపు అలవాట్లు మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఎక్కువ కేలరీలు గల ఆహారం తినకుండా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం చాలా అవసరం. ముఖ్యంగా తరచుగా చెడు ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ వారం పెట్టుబడుల కోసం అనుకూలమైన సమయం. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయాలని ఆలోచిస్తే పెద్దల సలహాను తీసుకుని ముందుకు వెళితే మంచిది. దీని ద్వారా మీరు ఆర్థికంగా బలంగా ఉండగలరు. కుటుంబ సభ్యులతో కలిసి తినడం, సినిమా చూడడం వంటి సామూహిక కార్యకలాపాలు ఈ వారం మీకు ఎంతో రిలాక్స్ మరియు ఆనందాన్ని ఇస్తాయి. బహుమతులు ఇచ్చేందుకు కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఇది మీ సన్నిహితులతో సంబంధాలను మరింత బలపరుస్తుంది. మీరు గతంలో ఆపేసిన పనులను తిరిగి ప్రారంభించాలనుకుంటే ఈ వారం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. పనులు సరిగా ముందుకు సాగకపోవడం వల్ల మీ ధైర్యం తగ్గవచ్చు. కెరీర్లో కూడా కాస్త మందగింపు కనిపించవచ్చు. ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటే ఈ కాలంలో కాస్త కష్టపడాల్సి ఉంటుంది. అయినప్పటికీ అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. చదివిన విషయాలను సులభంగా గుర్తుంచుకోవడంలో మీరు విజయాన్ని సాధిస్తారు. 12వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం ఆహారపు అలవాట్లపై అప్రమత్తంగా ఉండాలి. బృహస్పతి 2వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థికంగా మంచి పెట్టుబడులు పెట్టేందుకు ఇది అనుకూలమైన సమయం. ఈ వారం ఆరోగ్యంపై శ్రద్ధ చూపించడం, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ముందుకు సాగడం, కుటుంబంతో సమయం గడపడం మరియు విద్యాపరంగా కృషి చేయడం ముఖ్యంగా ఉంటుంది. పరిహారం: ప్రతిరోజు 27 సార్లు ఓం భూమాయ నమః అని జపించండి. ఈ వారం వృషభ రాశి ఫలాలు. ఈ వారం అనేక గ్రహాల అనుకూల కదలికల వల్ల మీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించవచ్చు. వ్యాయామం లేదా యోగాను మీ జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఇది మీ శ్రేయస్సుకు మంచి మార్గం అవుతుంది. ఈ వారం ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. డబ్బు విషయంలో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. పైగా మీరు సేవ్ చేయలేకపోవడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. ధైర్యంగా ఉండి ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేయడం మంచిది. ఈ వారం వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు కలగవచ్చు. మీకు సన్నిహితంగా ఉన్న కొందరు వ్యక్తులు ప్రత్యేకంగా ఇంట్లో మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉంది. మీరు ఏమి మాట్లాడుతున్నారో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అకస్మాత్తుగా చెప్పిన మాటలు సమస్యలకు దారితీసే అవకాశముంది. వృత్తిపరంగా ఈ వారం చాలా సానుకూలంగా ఉంటుంది. మీ కృషి క్రమశిక్షణ ఫలితాన్ని ఇస్తుంది మరియు మీరు మీ పదవిలో పదోన్నతిని పొందవచ్చు. అలాగే మీ కృషికి జీతం పెరుగుదలతో పాటు ఇతర ప్రోత్సాహకాలు కూడా లభించే అవకాశం ఉంది. వృషభ రాశి విద్యార్థుల కోసం ఈ వారం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో వారు చదువులో సంతోషకరమైన పురోగతి సాధిస్తారు. సమయం విద్యార్థులకు చాలా పవిత్రంగా ఉంటుంది మరియు వారి కృషి వారికి విజయ మార్గాన్ని చూపుతుంది. బృహస్పతి మీ మొదటి ఇంట్లో ఉండటం వల్ల మీరు వ్యాయామం లేదా యోగాను మొదలు పెట్టడానికి అనుకూల సమయం. 5వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల వ్యక్తిగత సంబంధాలలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి, కాబట్టి మీ చర్యలు మరియు మాటల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ వారం ఆరోగ్యం, వృత్తి, విద్య పరంగా మంచి ఫలితాలు ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. పరిహారం: ప్రతిరోజు లలితా సహస్రనామం జపించండి. ఈ వారం మిథున రాశి ఫలాలు. ఆరోగ్యం పరంగా ఈ వారం మీకు చాలా మంచిది. మీరు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతంగా ఉంటారు మరియు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహిస్తారు. ఈ జాగ్రత్తల వల్ల మీ కుటుంబంలో గౌరవం మరియు ప్రాశస్త్యం పెరుగుతాయి. ఈ వారం ఆర్థికంగా కూడా మీకు లాభాలను అందిస్తుంది. ముఖ్యమైన ప్రణాళికలు విజయవంతంగా అమలు చేయబడతాయి
వాటి ద్వారా మీకు కొత్త ఆర్థిక లాభాలు లభిస్తాయి. మీరు డబ్బును సమర్థవంతంగా సేవ్ చేయడం ద్వారా భవిష్యత్తులో బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రేమ జీవితంలో ఈ వారం ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. మీరు మీ ప్రేమికుడిని వివాహం చేసుకోవాలనుకుంటే కుటుంబ సభ్యుల మద్దతు లేకపోవడం వల్ల కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. ఈ సమయంలో ప్రశాంతంగా ఉండటం మరియు ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవడం మంచిది. స్వయం ఉపాధి లేదా వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ వారం మరింత విజయాలను అందిస్తుంది. ఇది సమాజంలో మరియు కుటుంబంలో గౌరవాన్ని పెంచుతుంది. మీ పనితీరు మెరుగ్గా ఉండటం వల్ల మీరు మీ వ్యాపారంలో ప్రగతి సాధిస్తారు. విద్యార్థులు ఈ వారం కొన్ని కుటుంబ సమస్యలతో వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పిల్లల ఆట మీ చదువు మీద ప్రతికూల ప్రభావం చూపవచ్చు. దీనివల్ల కుటుంబంలో శాంతి భంగం కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ ఆవేశాన్ని నియంత్రించుకోవడం ముఖ్యమైనది. చంద్రుని 9వ ఇంట్లో శని ఉంచబడటం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం బలపడుతుంది. మీరు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తే మీకు ఆరోగ్యకరమైన మరియు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఈ వారం ఆరోగ్యం, ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ వృత్తిపరంగా మరియు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. పరిహారం: బుధవారం నాడు కేతు గ్రహానికి యాగహవనం చేయండి. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. ఈ వారం ఆరోగ్యపరంగా మునుపటి కంటే మంచి ఫలితాలు ఉంటాయి. చిన్న సమస్యలు వస్తాయేమో కానీ పెద్ద వ్యాధులు ఏవీ ఇబ్బంది పెట్టవు. మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగం, వ్యాయామం వంటి వాటిని పాటించడం మంచిది. ఈ వారం ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా దగ్గరి బంధువుల ఇంటికి వెళ్లడం వల్ల కొంత ఆర్థిక సహాయం అవసరం కావచ్చు. ఇది మీ డబ్బు నిర్వహణను ప్రభావితం చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో శాంతి వాతావరణం ఉంటుంది. కానీ కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఇంట్లోని సభ్యులు కాస్త అసహనంతో ఉండవచ్చు. ఇంట్లో ఏమి చేయాలి, ఏమి చేయకూడదో ముందుగానే ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కెరీర్లో ఎవరైనా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ ప్రణాళికలను, అంచనాలను తగిన విధంగా నియంత్రించుకోవాలి. ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా జాగ్రత్తగా ముందుకు సాగడం అవసరం. విద్యార్థులకు ఈ వారం మంచి అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కష్టపడాలి మరియు సరైన దిశలో ప్రయత్నాలు చేయాలి. సరైన మార్గదర్శకత్వం పొందడం విజయం సాధించడానికి కీలకం. చంద్రునికి సంబంధించి కేతువు 3వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీరు ఆరోగ్యంగా ఉంటారు మరియు ఇది మీకు శారీరక, మానసికంగా శక్తివంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఈ వారం ఆరోగ్యం, కుటుంబం పరంగా మిక్స్డ్ ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో జాగ్రత్తలు తీసుకోవాలి. కెరీర్ మరియు విద్యలో ముందుకు సాగేందుకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పరిహారం: సోమవారం నాడు రుద్రునికి యజ్ఞహవనాన్ని నిర్వహించండి. ఈ వారం సింహరాశి ఫలాలు. ఈ వారం వృద్ధులు తమ ఆరోగ్యం గురించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల వైద్య ఖర్చులు పెరగవచ్చు. కాబట్టి ముందుగా యోగా లేదా ఫిజికల్ థెరపీ ద్వారా వీటిని నివారించడానికి కృషి చేయడం మంచిది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ వారం మీరు పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. అయితే స్నేహితులతో కొంత సమయం గడపడం ద్వారా మనసుకు ఆనందం కలిగించుకోవచ్చు. ఈ సమయం మీ ఆర్థిక నిర్ణయాలకు తగిన దార్శకత్వాన్ని అందిస్తుంది. గత వారం మీ కుటుంబానికి సమయం కేటాయించలేకపోయినందుకు ఈ వారం మీరు వారికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడం ద్వారా మీ సంబంధాలు మరింత మెరుగుపడతాయి. ఈ వారం వృత్తిపరంగా మీకు గొప్ప విజయాలను అందిస్తుంది. మీరు కార్యాలయంలో మీ కష్టపడే స్వభావంతో సీనియర్ మేనేజ్మెంట్ నుండి ప్రశంసలు పొందుతారు.
గ్రహాల అనుకూలత వల్ల మీ వ్యూహాత్మక ప్రవర్తనను ఉపయోగించి మీరు క్లిష్ట పరిస్థితులను సులభంగా ఎదుర్కొంటారు. విద్యార్థులకు ఈ వారం మంచి విజయాలను అందిస్తుంది. మీరు ఉన్నత విద్య లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే కాస్త ఎక్కువ శ్రమతో మీరు మంచి ఫలితాలను సాధిస్తారు. మీ మునుపటి కృషి ఫలితంగా ఈ వారం మీకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. చంద్రునికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వలన ఈ వారం వృత్తి, విద్యారంగాలలో మీ కృషి విజయవంతమవుతుంది. మొత్తం ఈ వారం ఆరోగ్యం, వృత్తి మరియు కుటుంబం పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ కుటుంబంతో ఆనందంగా గడపడం మరియు వృత్తిలో కృషి చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం నమః శివాయ జపించండి. ఈ వారం కన్యా రాశి ఫలాలు. ఈ వారం మీ కుటుంబ సభ్యుని ఆరోగ్యం క్షీణించడం చూసి మిమ్మల్ని మీరు ఒత్తిడిగా భావించవచ్చు. అయితే వారి ఆరోగ్యానికి శ్రద్ధ వహించడంతో పాటు మీరు కూడా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వారితో కలిసి యోగా చేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని బలోపేతం చేయగలరు. ఈ వారం మీరు అనేక మార్గాల్లో డబ్బు సంపాదించే అవకాశం ఉంది. అయితే ఖర్చులను నియంత్రించడానికి మరియు పొదుపులను సరిగా నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించడం అత్యవసరం. సరైన ప్రణాళికతో మీరు మీ డబ్బును సురక్షితంగా కూడబెట్టుకోవచ్చు. కుటుంబ బంధాలను పునరుద్ధరించడంలో ఈ వారం మీకు విజయవంతంగా ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇంటి పనులు కూడా పూర్తి చేయడానికి అనుకూల సమయం. మీ ఇంట్లో శాంతి మరియు సంతోషం నెలకొంటుంది. ఈ వారం మీరు కార్యాలయంలో మీ ఉన్నతాధికారుల నుండి పూర్తి ప్రశంసలు పొందుతారు. మీ కృషికి గణనీయమైన గుర్తింపు లభిస్తుంది. అలాగే మీ పర్యటనలు కూడా లాభదాయకంగా ఉంటాయి. గతంలో మీరు చేసిన కష్టపడే పనికి మంచి ఫలితాలు ఇప్పుడు దక్కే అవకాశం ఉంది. మీరు మీ స్నేహితులచే గౌరవించబడతారు. అలాగే ఉపాధ్యాయుల నుండి కూడా ప్రశంసలు పొందుతారు. కానీ ఈ విజయాలను తీసుకుని మీలో అహంకారం రావడానికి వీలివ్వకండి, లేకపోతే అది మీకే సమస్యలు తెస్తుంది. చంద్రుని 6వ ఇంట్లో ఉండటం వలన ఈ వారం మీ వృత్తి మరియు వ్యక్తిగత జీవితంలో ఉన్నత స్థాయి వ్యక్తుల నుండి పూర్తిగా మద్దతు లభిస్తుంది. ఈ వారం మీ ఆరోగ్యం, ఆర్థికం, కుటుంబం, వృత్తి మరియు సామాజిక సంబంధాల పరంగా అనుకూలంగా ఉంటుంది. కానీ మీ విజయాలతో మీలో అహంకారం కలగకుండా చూసుకోవాలి. పరిహారం: ప్రతిరోజు నారాయణీయం అనే పురాతన వచనాన్ని జపించండి. ఈ వారం తులా రాశి ఫలాలు. ఈ వారం మీ బరువు పెరగడం సమస్యగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సమయానికి ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. మీ బరువును అదుపులో ఉంచేందుకు సాధారణ వ్యాయామం మరియు యోగా చేయడం ఉత్తమం. వేయించిన ఆహారాలకు దూరంగా ఉండడం ఆరోగ్యానికి మంచిది. ఈ వారం కొత్త వాహనం లేదా ఇంటి కొనుగోలుకు మీరు ఇంటి పెద్దలతో చర్చించవచ్చు. ఈ చర్చలో పెద్దలు మద్దతు ఇవ్వకపోయినా కొంత ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉంది. మీరు స్నేహితుల సహకారం కూడా పొందవచ్చు. కెరీర్ పరంగా ఈ వారం మీకు అదృష్టం నిండి ఉంటుంది. మీరు మీ పనితీరు వల్ల ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందవచ్చు. మీకు కావలసిన ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా మెరుగ్గా కనిపిస్తున్నాయి. మీరు కష్టపడి పని చేయడం కొనసాగించాలి. తద్వారా మీ పేరు మరియు కుటుంబానికి మంచి పేరును తెచ్చుకోగలుగుతారు. విద్యారంగంలో మీరు ఒక విదేశీ యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సమయం మీకు కష్టపడి చదవడానికి ప్రేరణగా ఉంటుంది. కాబట్టి మీ కృషిని కొనసాగించండి. మీ కృషికి అనుగుణంగా మంచి ఫలితాలు వస్తాయి. మీ వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామి అంచనాలను విస్మరించడం మంచి పద్ధతి కాదు. ఒకరితో ఒకరు సమయం గడపడం, సహకరించడం మరియు పరస్పర సమాజంలో సమస్యలను ఎదుర్కొనడం ఎంతో ముఖ్యం. బృహస్పతి చంద్రునికి సంబంధించి 8వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు ఆబకాయం సమస్యను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శారీరక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఈ వారం మీరు ఆరోగ్యం, ఆర్థికం, కెరీర్, విద్య మరియు వైవాహిక జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే
మీ జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. పరిహారం: శని గ్రహానికి శనివారం యాగం హవనం చేయండి. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన సమయం. మీరు ఆహార నియమాలను పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. మీ శారీరక ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండటం మంచిది. ఇది మీ జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. మీరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్ళినప్పుడు డబ్బును తెలివిగా ఖర్చు చేయండి. మొదట ఎక్కువ ఖర్చు చేసి ఆ తరువాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకూడదు. కాబట్టి ఖర్చుపై నియంత్రణ కలిగి ఉండండి. ఈ వారం మీ భావాలను ఎవరికీ చెప్పకుండా మీకు మాత్రమే పరిమితం చేయడం మంచిది. సన్నిహిత వ్యక్తులు మీ విశ్వాసాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక జాగ్రత్తగా ఉండటం ఉత్తమం. కార్యాలయంలో గాసిప్లను దూరంగా ఉంచడం ఎంతో ముఖ్యం. లేకపోతే కార్యాలయ రాజకీయాల్లో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ ఇమేజ్కి నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఈ వారం వృత్తిపరంగా నిష్కళంకంగా ఉండటానికి ప్రయత్నించండి. విద్యార్థులకు ఈ వారం ప్రారంభంలో మంచి అవకాశం ఉంటుంది. మీ కృషితో మీరు సాధారణం కంటే మెరుగ్గా రాణించగలుగుతారు. అయితే వారం మధ్యలో కొన్ని దేశీయ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఏకాగ్రతతో పాటు ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. రాహువు మీ 5వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీ భావాలను వ్యక్తపరచడంలో జాగ్రత్త వహించాలి. ఇతరులు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేయవచ్చు. కాబట్టి మీ భావాలను వ్యక్తపరచకుండా ఉండటం మంచిది. ఈ వారం మీరు డబ్బు ఖర్చు, భావాల వ్యక్తీకరణ, వృత్తి జీవితం మరియు విద్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మీకు మంచినే కలుగుతుంది. పరిహారం: శనివారం రోజున పేదలకు దానం చేయండి. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు. ఈ వారం మీరు చురుకుదనం పొందినా మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ అవసరం. పాత అలంకార ఆహారాన్ని దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. మధ్యలో పండ్లు తినడం ద్వారా శక్తిని నిలుపుకోవచ్చు. ఆరోగ్యాన్ని పాడుచేసే ఆహారం నుంచి దూరంగా ఉండటం మీకు మంచిది. ఈ వారం మీరు తెలివిగా పనిచేస్తే అదనపు డబ్బును సంపాదించే అవకాశాలు ఉన్నాయి. అయితే సరైన వ్యూహాలను రూపొందించి అనుసరించడం ముఖ్యం. ఖర్చుపై నియంత్రణ కలిగి ఉండి మంచి ప్రణాళికతో ముందుకు సాగండి. ఈ వారం అనేక దేశీయ సమస్యలు మీ మనస్సులో ఆధిపత్యం చేయవచ్చు. ఇది మీ కుటుంబ జీవితంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కాబట్టి కుటుంబంలో శాంతి ఉండేలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ వారం మీరు వృత్తి ప్రదేశంలో ఇతరులతో విభేదాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది మీ ఇమేజ్ మరియు కెరీర్పై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. విభేదాలను సక్రమంగా పరిష్కరించడం ద్వారా సమస్యలను తగ్గించుకోవాలి. ఈ వారం విద్యార్థులు విశ్రాంతి తీసుకోవాలని భావించవచ్చు. కానీ కుటుంబ సన్నిహితులు ఆకస్మికంగా రావడం మీ ప్రణాళికలను మార్చే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా సిద్ధంగా ఉండి కలత చెందకుండా ఉండటం మంచిది. చంద్రునికి సంబంధించి కేతువు 10వ ఇంట్లో ఉన్నందున మీరు చురుకుగా ఉన్నప్పటికీ మీ ఆరోగ్యం మరియు ఆహారంపై జాగ్రత్త వహించడం అవసరం. ఈ వారం ఆరోగ్యం, ఆర్థికం, సంబంధాలు, వృత్తి మరియు విద్యలో శ్రద్ధ తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. పరిహారం: గురువారం నాడు బృహస్పతి కోసం యాగహవనం చేయండి. ఈ వారం మకర రాశి ఫలాలు. ఈ వారం మీరు ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబం మరియు పని ప్రదేశంలో సరైన సమతుల్యతను కాపాడుకోవడం ద్వారా మీరు శారీరకంగా మరియు మానసికంగా శ్రద్ధ వహిస్తారు. ఈ సమతుల్యత మీ ఆరోగ్యం మీద మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ వారం మీ తమ్ముళ్ళు లేదా సన్నిహితులు మీ నుండి డబ్బు అరువు తీసుకునే అవకాశం ఉంది. మీరు వారిని ఆర్థికంగా సహాయం చేస్తే దీనివల్ల భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండటం మంచిది. జ్ఞానం పట్ల మీ ఆసక్తి ఈ వారం కొత్త స్నేహితులను సంపాదించడంలో మీకు సహాయపడుతుంది. కుటుంబంలో పెళ్లి విషయమై శుభవార్తలు రావచ్చు. ఎలాంటి దూరం మీ భాగస్వామితో ఉందంటే ఈ వారం అది తొలగిపోయే అవకాశం ఉంది. మీరు ఇద్దరూ మరింత సమీపంగా ఉంటారు.
ఈ వారం కెరీర్లో ప్రమోషన్కు అనుకూలమైన సమయం. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు తగ్గుతాయి మరియు మీరు మంచి అవకాశాలను పొందుతారు. ప్రత్యేకంగా వ్యాపారవేత్తలు లేదా వృత్తి నిపుణులు కొత్త అవకాశాలు పొందుతారు. విద్యార్థులు ఈ వారం కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మధ్య భాగం తరువాత విజయాలు పొందే అవకాశం ఉంది. మీరు ఇంటర్నెట్ ద్వారా మీ జ్ఞానాన్ని పెంచుకోవచ్చు మరియు కొత్త విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. చంద్రునికి సంబంధించి బృహస్పతి 5వ ఇంట్లో ఉన్నందున పని నిపుణులకు ఈ వారం అనేక శుభ అవకాశాలు వస్తాయి. ఇది కెరీర్లో ప్రమోషన్కు అనుకూల సమయం. ఈ వారం ఆరోగ్యం, ఆర్థికం, సంబంధాలు, వృత్తి మరియు విద్యలో మంచి సమతుల్యతను కాపాడితే మీరు విజయవంతంగా ముందుకు సాగుతారు. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం వాయుపుత్రాయ నమః అని జపించండి. ఈ వారం కుంభరాశి ఫలాలు. ఈ వారం మీరు మరియు మీ చుట్టుపక్కల ప్రజలు చాలా నమ్మకంగా మరియు వేగంగా ఉంటారు. మీకు ఇతరుల ప్రోత్సాహం అవసరం లేదు. ఈ నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకుని మీ సామర్థ్యాలను మరింత పెంచడానికి ప్రయత్నించండి. ఈ వారం తోటమాలి పరిస్థితి మెరుగుపడుతుంది. కాబట్టి మీరు ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం సులభంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు కూడా మీతో సంతోషంగా ఉంటారు. ఇది మీకు ప్రోత్సాహం ఇస్తుంది. మీరు లేదా మీ ఇంటి సభ్యులెవరైనా విదేశాల్లో స్థిరపడాలనుకుంటే ఈ వారం మీరు విజయాన్ని సాధించగల అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ప్రత్యేకమైన అనుకూలమైన యోగా గ్రహాల ఆచారాల ప్రభావం మీ ప్రయాసలను మరింత సాఫీగా చేయగలదు. ఉద్యోగంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ వారం కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటారు. మీరు నిర్దాక్షిణ్యంగా కొన్ని పొరపాట్లు చేసేటట్లయితే మీ సీనియర్లతో మాటలు పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన విషయాలపై జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఈ వారం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడం చాలా ముఖ్యం. మీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన వాటి జాబితాను తయారు చేయడం ద్వారా మీరు మీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోగలరు. చంద్రునికి సంబంధించి బృహస్పతి 4వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు ఇంటి అవసరాలను సులభంగా కొనుగోలు చేయగలుగుతారు. ఈ వారం మీరు నమ్మకం మరియు ప్రోత్సాహంతో ముందుకు సాగండి. మీ ప్రణాళికలు, ఆర్థికాలు మరియు సంబంధాలు మెరుగుపడతాయి. కాబట్టి సానుకూల దృక్పథంతో పనిచేయండి. పరిహారం: శనివారం నాడు యాచకులకు పెరుగు అన్నం దానం చేయండి. ఈ వారం మీన రాశి ఫలాలు. ఈ వారం మీకు ఉబ్బసం సమస్య ఉంటే మీ ఇన్హేలర్ను దగ్గరగా ఉంచుకోండి. ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి యోగా మరియు ధ్యానం చేయడం మీకు మేలైన మార్గం అవుతుంది. మీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి శారీరక శ్రమలో పాల్గొంటే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ వారం మీరు అనేక పెట్టుబడులు మరియు ఆకర్షణీయమైన అవకాశాలను పొందుతారు. మీ వైపు వచ్చే ప్రతి పెట్టుబడిని పరిగణనలోకి తీసుకోండి. వాటిని సరిగా పరిశీలించాకనే డబ్బు పెట్టుబడి చేయండి. ఈ విధంగా మీరు వివిధ ప్రమాదాల నుండి మీను రక్షించుకోవచ్చు. కుటుంబ సభ్యులతో రిలాక్స్ మరియు నిశ్శబ్దంగా ఉండే ఈ వారం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ వద్ద వచ్చే సమస్యలను విస్మరించడం మంచిది. అలాగే మీ మానసిక శాంతికి దోపిడీ కలిగించవద్దు. ఇంట్లో ఉన్నప్పుడు మీ ఫోన్ను కొద్దిగా మూసివేయడం మంచిది. కార్యాలయంలో ఎవరికీ ఏదైనా వాగ్దానం చేయకండి, ఎందుకంటే మీరు అది అన్ని ఖర్చులతో నెరవేర్చకపోతే మీరు ఇబ్బందికి గురవుతారు. మీ వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న రోడ్ బ్లాక్లు కొంత బాధ్యత తీసుకోవాలని ప్రేరేపిస్తాయి, కానీ వాటిని సమయానికి పూర్తి చేయడం కష్టం అవుతుంది. ఈ వారం మీరు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుంటే సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు కష్టపడి పనిచేయడం ద్వారా మాత్రమే మంచి ఫలితాలను పొందగలరు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని విషయాలను బాగా అర్థం చేసుకోవడం ముఖ్యం. కొత్తగా పెళ్లైన వారికి కొంతకాలంగా అనుకున్న భవిష్యత్తులోకి ఎవరైనా చిన్న అతిథిగా రాక శుభవార్త వస్తుంది. ఈ వార్త మీ ఇద్దరికీ దగ్గరయ్యే అవకాశం ఇస్తుంది. చంద్రునికి సంబంధించి 12వ ఇంట్లో శని ఉంచడం వల్ల
మీరు ఈ వారం చాలా ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలను పొందగలుగుతారు. ఈ వారం మీ ఆరోగ్యం, ఆర్థిక స్థితి మరియు వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి, అలాగే మీ ఆరోగ్యానికి కాస్త శ్రద్ధ పెట్టండి. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం శివ ఓం అని జపించండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.